జ్యోతి యొక్క రహస్య విజయం. ఒకానొక నగరంలో జ్యోతి అనే ఒక ఆత్మ నివసించేది. ఆ నగరం ఎప్పుడూ గందరగోళంగా, ఫోస్పిహతో నిండి ఉండేది. అందరూ ఏదో తెలియని పరుగులో ఉండేవారు. కాని జ్యోతికి మాత్రం ఏదో వెలితిగా అనిపించేది. ఒకరోజు ఆ శబ్దాల మధ్యలో ఆమె తన హృదయంలో ఒక ప్రశాంతమైన, మధురమైన స్వరాన్ని విన్నది. మధురమైన బిడ్డ అని ఆ స్వరం ప్రేమగా పలికింది. జ్యోతి ఆశ్చర్యంతో చుట్టూ చూసింది. ఆ స్వరం మళ్లీ వినిపించింది. నేను నీ తండ్రిని, నీ గురువును. నువ్వు ఈ శరీరం కాదు, ఒక ప్రకాశవంతమైన, శాశ్వతమైన ఆత్మవు, ఒక చిన్న నక్షత్రానివి. ఆ మాటలకు జ్యోతికి తన నిజస్వరూపం గుర్తుకు రావటం మొదలైంది. ప్రపంచం మాయా అనే తుఫానులో చిక్కుకుంది అని ఆ స్వరం చెప్పింది. దానిపై విజయం సాధించడానికి నీకు ఒక గుప్తమైన ఆయుధం ఉంది. అది స్మృతి. నన్ను, నీ తండ్రిని స్మరించు, నీ ఆత్మస్వరూపాన్ని స్మరించు. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారి మాయ అనే పెద్ద తుఫాను నగరాన్ని చుట్టుముట్టింది. దానితో పాటు కోపం, భయం అనే నీడలు జ్యోతివైపు రాసాగాయి. జ్యోతి భయపడలేదు. ఆమె హింసతో పోరాడలేదు. బదులుగా ఆమె కళ్ళు మూసుకొని తన తండ్రిని స్మరించుకుంది. మన్మనాభవ అని ఆమె మనసులో అనుకుంది. ఆమె నుండి ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి వెలువడింది. ఆ కాంతికి తుఫాను శక్తిహీనమైంది. కోపం, భయం అనే నీడలు ఆ కాంతిని తాకి చిన్నగా అయి మాయమయ్యాయి. ఇది ఆమె డబల్ అహింసా విజయం, మాయటి తుఫానుపై మరియు లోపలి వికారాలపై. తుఫానులో చిక్కుకుని భయంతో వణికిపోతున్న ఆనంద్ అనే మరో ఆత్మను జ్యోతి చూసింది. అతను ఒంటరిగా, నిస్సహాయంగా ఉన్నాడు. జ్యోతి ఆనంద్ దగ్గరకు వెళ్లి ప్రేమగా అతని చేయి పట్టుకుంది. భయపడకు, నీవు కూడా ఒక కాంతివి, నీ తండ్రిని స్మరించు అని చెప్పి తన రహస్యాన్ని పంచుకుంది. ఆనంద్ కళ్లలో కూడా ఒక చిన్న కాంతి వెలిగింది. ఇద్దరూ కలిసి ఆ తగ్గుతున్న తుఫాను నుండి బయటకు నడిచారు. వారి ముందు సత్యయుగమనే బంగారు ఉదయం ప్రకాశిస్తోంది. వారు గుప్తయోధులుగా తమ శాంతియుత రాజ్యాన్ని తిరిగి పొందుతున్నారు.